హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన, ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి, గుండె సంబంధిత వ్యాధులు తగ్గడానికి, కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే ఆస్పరాగస్తో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఆస్పరాగస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఆస్పరాగస్ అనేవి ఈ విధంగా గ్రీనిష్ కలర్లో అయితే మనకి లభిస్తాయన్నమాట. మన భారతదేశంలో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో అయితే వీటిని పండిస్తారు. కానీ మన దురదృష్టం ఏంటంటే వాటిని డెకరేటివ్ ఐటెం, అంటే మనకి ఫ్లవర్ బొకేస్ అయితే ఉంటాయి కదా, అందులో డెకరేట్ చేసే గడ్డి ఈ ఆస్పరాగస్ గడ్డి అనమాట. ఈ పంట దిగుబడి రాకముందే ఆ గడ్డి అయితే కట్ చేసేస్తూ ఉంటారు. చూడండి, ఈ విధంగా అయితే ఉంటాయి. వీటి సీడ్స్తో మనం మొక్కలు పెట్టుకోవచ్చు, కానీ మనకి పంట దిగుబడి రావడానికి 3 years అయితే పడుతుంది. అందుకని వీటిని రూట్స్ పెట్టుకుంటే కనుక మనకి పంట దిగుబడి 1 yearలోనే వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే రూట్స్ ఉంటాయి. వీటిని పెట్టుకుంటే కనుక మనకి పైన ఇలా స్ప్రౌట్ లాగా వచ్చి మనకి మొక్క మొదల్లో ఈ ఆస్పరాగస్ అనేవి మనకి దిగుబడిని ఇస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆస్పరాగస్ నీట్గా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి సరిపడా అంటే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. 1/2 కిలో ఆస్పరాగస్కి. ఒక 4 వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచు అల్లాన్ని తీసుకుంటున్నాను. నేను ఏ రెసిపీ చేసుకున్నా కూడా తక్కువ ఆయిల్ని అయితే యూజ్ చేస్తానన్నమాట. చూడండి, 1 టీ స్పూన్ ఆయిల్ని నేను ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ పైనే దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. కూడా యాడ్ చేసుకోవాలి. ఆస్పరాగస్ అనేది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి లైట్గా ఫ్రై అయినాక ఆస్పరాగస్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పక్కనైతే పెట్టుకుంటే కనుక మనకి స్లోగా ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ చట్నీలో మనం టమాటీ వేసుకోవచ్చు, అదేవిధంగా పల్లీలు కూడా వేసుకోవచ్చు. కానీ ఒక గుప్పిడి పల్లీలు వేసుకుంటే కనుక చట్నీ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు తిన్న అన్ని చట్నీల్లో కంటే కనుక ఈ ఆస్పరాగస్ చట్నీ చాలా బాగుంటుందని మీరు తప్పకుండా అంటారు. పల్లీల్ని స్లో ఫ్లేమ్పై ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ ఆస్పరాగస్ బాగా కుక్ అయితే అయ్యింది. మనం మరీ హై ఫ్లేమ్పై అయితే పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి పెట్టుకుంటే కనుక ఆ వేడికి ఈ చింతపండు కూడా మెత్తబడి మగ్గుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీల్ని వేసి ఒక 2-3 సార్లు క్రష్ చేసుకుంటే కనుక మనకి పల్లీలు అనేవి క్రష్ అయిపోతాయి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ ఆస్పరాగస్ ముక్కల్ని చల్లారనివ్వాలి. ఈ ఆస్పరాగస్ అనేది బాడీలో ఇంటర్నల్గా వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అంటే మనకి ఇంటర్నల్గా కూడా ఇన్ఫ్లమేషన్, వాపులు వస్తూ ఉంటాయన్నమాట. వాటిని కూడా బాగా తగ్గిస్తుంది. చల్లారిన ఆస్పరాగస్ ముక్కల్ని ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ అయితే వేసుకోకుండా ఈ విధంగా థిక్గా అయితే మనం చట్నీని మిక్సీ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. మళ్ళా నేను అదే దోశ ప్యాన్పై 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా మనకి ఆస్పరాగస్ చట్నీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. అలాగే వైటమిన్ ఏ, సి, ఈ కూడా ఉంటాయి. ఇవి బాడీలో సెల్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గించి క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ, షుగర్ రాకుండా కాపాడతాయి. ఈ ఆస్పరాగస్ ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ తింటే గనక పుట్టే బేబీలో ఎటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా బాగా ఆరోగ్యకరంగా పుడతారు. ఈ ఆస్పరాగస్ తినడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే మేల్, ఫిమేల్ పునరుత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఇవి బాగా పెంచుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.